ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. మనం ఈ రోజు ఆగస్ట్ నెలలో వచ్చే ఫెస్టివల్స్ లిస్ట్, అలానే వాహనాల కొనుగోలుకి, నామకరణానికి అండ్ నెక్స్ట్ భూమి పూజ, ఆస్తి కొనుగోలు, ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ డేస్ అనేవి మనకు ఆగస్ట్ మంత్ లో ఏవి అనుకూలంగా ఉన్నాయి. అలానే మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీ పౌర్ణమి, ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని కూడా ఈ మంత్ లో ఏ డేట్స్ లో వచ్చాయనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సో కింద సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆగస్ట్ మంత్ ఫస్ట్ 1వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి శుద్ధ సప్తమి అనమాట. ఈ రోజు మనకి శుక్రవారం వచ్చింది. సో ఈ రోజు మనకి చూసుకున్నట్లయితే దుర్గాష్టమి వ్రతం ఉంది. సో ఈ రోజు ఇంకా ఏంటి అంటే వాహనాల కొనుగోలుకి అనుకూలమైన రోజు, భూమి పూజకి కూడా అనుకూలమైన రోజు, ఆస్తి కొనుగోలు అంటే ప్రాపర్టీస్ ని కొనుక్కోవాలన్నా సరే మనకి ఈ ఆగస్ట్ 1వ తారీఖు అయితే మనకి మంచి రోజు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి జూలై 25 నుంచి ఆగస్ట్ 22 వరకు మనకి శ్రావణ మాసం ఉంది కదా. సో ఈ శ్రావణ మాసంలో మనకి ఆగస్టు 1వ తారీఖు వాహనాల కొనుగోలుకి, భూమి పూజకి, ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 2వ తారీఖు చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి అష్టమి అండి, విశాఖ కార్తె. ఈ రోజు మనకి శనివారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు అశ్లేష కార్తె కూడా. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే కూడా ఈ రోజే. అండ్ నెక్స్ట్ 3వ తారీఖు ఆగస్టు 3 చూసుకున్నట్లయితే నవమి, విశాఖ నక్షత్రం. ఈ రోజు మనకి ఆదివారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి మాత్రమే అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 4 దశమి, అనురాధ నక్షత్రం. ఈ రోజు సోమవారం అనమాట. సో ఈ రోజు మనకి వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అలానే పిల్లలకి నామకరణం చేయడానికి కూడా మనకి 4వ తారీఖు అయితే చాలా మంచిగా ఉందన్నమాట. సో నామకరణానికి ముహూర్తం చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు 9:30 అంటే ఉదయం పూట అండి. 9:30 నుండి స్టార్ట్ అయ్యి 11:45 వరకు ఏఎంఏ అనమాట. 2 కూడా ఏఎంఏ. సో మార్నింగ్ మనకి అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 5వ తారీఖు చూసుకున్నట్లయితే ఏకాదశి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు మనకి మంగళవారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి శ్రవణ పుత్రాత ఏకాదశి అనమాట. అండ్ నెక్స్ట్ 6వ తారీఖు ద్వాదశి, మూలా నక్షత్రం, బుధవారం వచ్చింది. ఈ రోజు చూసుకుంటే మనకి ప్రదోష వ్రతం. అండ్ నెక్స్ట్ 7 త్రయోదశి, పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు మనకి గురువారం వచ్చింది. సో 7వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి తిరుమల శ్రీవారి తెప్పోత్సవం అనేది ఈ రోజుతో సమాప్తం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనకి ఆస్తి కొనుగోలుకి అయితే అనుకూలంగా ఉంది. ప్రాపర్టీస్ ని మనం పర్చేస్ చేయాలనుకుంటే మనకి ఆగస్టు శ్రావణ మాసంలో త్రయోదశి అంటే 7వ తారీఖు అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 8 చూసుకున్నట్లయితే చతుర్దశి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు మనకి శుక్రవారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అంతేకాదు ఈ రోజు మనకి వరలక్ష్మి వ్రతం కూడా ఈ రోజే ఉందన్నమాట. వరలక్ష్మి వ్రతం ఈ రోజే ఉంది. సో నెక్స్ట్ 9వ తారీఖు చూసుకున్నట్లయితే శ్రావణ పూర్ణిమ. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి శ్రవణ నక్షత్రం. ఈ రోజు మనకి శనివారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి పౌర్ణమి. ఈ రోజు మనకి రాఖీ పౌర్ణమి ఫెస్టివల్ అనమాట. సో 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం, 9 వచ్చేసరికి రాఖీ పౌర్ణమి ఫెస్టివల్ కూడా ఈ రోజే ఉంది. శ్రీ సత్యనారాయణ స్వామి పూజ కూడా ఈ రోజే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రోజు ఇంకో స్పెషల్ డే ఏంటి అంటే హవిగ్రీవ స్వామి వారి జయంతి కూడా ఈ రోజే అనమాట. అండ్ నెక్స్ట్ ఈ రోజు జంధ్యాల పౌర్ణమి కూడా. సో లేడీస్ అందరికీ ఇష్టమైన పండుగ ఏంటి అంటే రాఖీ పౌర్ణమి, అలానే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం. 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ 10వ తారీఖు చూసుకున్నట్లయితే పాడ్యమి, ధనిష్ట నక్షత్రం, బహుళ పాడ్యమి, ధనిష్ట నక్షత్రం. ఈ రోజు మనకి ఆదివారం వచ్చింది. మనకి ఈ రోజు వాహనాల కొనుగోలుకి అయితే అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 11 విద్య, సతభిష నక్షత్రం. ఈ రోజు మనకి సోమవారం. సో ఈ రోజు చూసుకున్నట్లయితే వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు నామకరణానికి కూడా బాగుందండి. అంటే ఉదయం 6:53 నుండి స్టార్ట్ అయ్యి 1:35 అంటే ఆఫ్టర్నూన్ దాకా అనుకూలంగా ఉంది. 11వ తారీఖు 6:53 నుండి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:35 వరకు అనుకూలంగా ఉందన్నమాట నామకరణానికి. అలానే ఈ రోజు వాహనాల కొనుగోలుకు కూడా అనుకూలమైన రోజు. వాహనాల కొనుగోలుకు కూడా ఏ టైంలో అనుకూలంగా ఉందనేది కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారి చెక్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి 11వ తారీఖు తదియ, పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం ఈ రోజు మనకి సంకటహర చతుర్థి అనమాట. మంగళవారం వచ్చింది. తదియ, పూర్వభాద్ర నక్షత్రం. ఈ రోజు వచ్చేసరికి సంకటహర చతుర్థి, అంగారిక సంకష్ట చతుర్థి అనమాట. అండ్ నెక్స్ట్ 13 చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజు మనకి బుధవారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి నామకరణానికి అనుకూలంగా ఉంది. అలానే వాహన కొనుగోలుకి కూడా అనుకూలంగా ఉంది. ఈ రోజు మనకి రక్షా పంచమి. ఇక నామకరణ విషయానికి వస్తే మాత్రం మార్నింగ్ 8:59 మార్నింగ్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 3:47 వరకు అనుకూలంగా ఉంది నామకరణానికి. అండ్ నెక్స్ట్ 14వ తారీఖు పంచమి, షష్ఠి నక్షత్రం. ఈ రోజు మనకి గురువారం వచ్చింది. ఇక 14 చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి చాలా బాగుంది. అలానే ఆస్తి కొనుగోలుకి కూడా బాగుంది. ఈ రోజు మనకి బలరామ జయంతి. సో 14వ తారీఖు మనకి బలరామ జయంతి అనమాట. అండ్ నెక్స్ట్ 15 సప్తమి,
అశ్విని నక్షత్రం అండ్ ఈరోజు శుక్రవారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి 15 ఆగస్ట్ 15 మీకు తెలుసు కదా అండి, అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మనకి భారత స్వాతంత్ర దినోత్సవం అనమాట. అండ్ నెక్స్ట్ 16వ తారీఖు చూసుకున్నట్లయితే అష్టమి భరణి నక్షత్రం, ఈ రోజు శనివారం. సో ఫస్ట్ బలరామ జయంతి వస్తుంది, నెక్స్ట్ కృష్ణాష్టమి వస్తుందండి. సో 16వ తారీఖు ఆగస్టు 16 అష్టమి భరణి నక్షత్రం శనివారం. ఈ రోజు మనకి కృష్ణాష్టమి కూడా శనివారమే వచ్చిందండి. ఆ కృష్ణుడికి ఇష్టమైన రోజు శనివారం, అలానే ఈ రోజు మనకి కృష్ణాష్టమి అనమాట. అండ్ నెక్స్ట్ 17 చూసుకున్నట్లయితే నవమి కృతికా నక్షత్రం, ఈ రోజు మనకి ఆదివారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. ఈ రోజు ముఖాకార్త, అలానే సింహ సంక్రమణం. అండ్ నెక్స్ట్ 18 దశమి మృగశిర నక్షత్రం, ఈ రోజు మనకి సోమవారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 19 ఏకాదశి ఆరుద్ర నక్షత్రం, ఈ రోజు మనకి మంగళవారం. సో 19 చూసుకున్నట్లయితే వరల్డ్ ఫోటోగ్రాఫిక్ డే అనమాట. అండ్ నెక్స్ట్ 20 ద్వాదశి పునర్వస నక్షత్రం, ఈ రోజు బుధవారం. సో ఈ రోజు చూసుకున్నట్లయితే వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. నామకరణానికి కూడా మనకి ఈ రోజు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నామకరణం వచ్చేసరికి 20వ తారీఖు 8:45 మార్నింగ్ 8:45 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 వరకు అనుకూలంగా ఉంది నామకరణానికి. అండ్ నెక్స్ట్ 21 త్రయోదశి పుష్యమి నక్షత్రం, గురువారం వచ్చింది. సో 21వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది. ఈ రోజు మనకి మాస శివరాత్రి అనమాట. ఈ రోజు మనకి వాహనాల కొనుగోలుకి అలానే ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది 21 మాస శివరాత్రి. అండ్ నెక్స్ట్ 22 చతుర్దశి అశ్లేష నక్షత్రం, ఈ రోజు మనకి శుక్రవారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది. 22 ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది. ఇక మనకి ఈ రోజుతో శ్రావణ మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి జూలై వచ్చేసరికి మనకి 25న స్టార్ట్ అయ్యి ఆగస్టు 22 వరకు మనకి శ్రావణ మాసం అనేది ఉంటుంది. ఇక 23న మనకు వచ్చేసరికి అమావాస్య. ఈ అమావాస్య పోలాల అమావాస్య, అలానే అమావాస్య అనమాట. మనకి ఇంకా భాద్రపద మాసం కూడా మనకి స్టార్ట్ అవుతుంది 24 నుంచి. చూడండి, భాద్రపద మాసం మనకి 24 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు వచ్చేసరికి మనకి శుద్ధ పాడ్యమి పుబా నక్షత్రం ఆదివారం వచ్చింది. మనకి భాద్రపద మాసం 24న స్టార్ట్ అవుతుంది. ఇక 24న చంద్రోదయం. అండ్ 25 విద్య ఉత్తర నక్షత్రం సోమవారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి భూమి పూజకి అనుకూలంగా ఉంది. అలానే ఈ రోజు మనకి సోమవార వ్రతం అండ్ నెక్స్ట్ వరాహ జయంతి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ నామకరణం కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. నామకరణం వచ్చేసరికి మధ్యాహ్నం 12:49 మధ్యాహ్నం అండి 12:41 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5:03 వరకు అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 6వ తారీఖు తదియ హస్త నక్షత్రం, ఈ రోజు మంగళవారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే ఎలాంటి వాటికి కూడా అనుకూలంగా అయితే లేదనమాట. అంటే స్పెషల్ డే కాదు, అలానే వేటికి కూడా అనుకూలంగా లేదు. అండ్ నెక్స్ట్ 27 చవితి చిత్తాకర్త, ఈ రోజు మనకి బుధవారం వచ్చింది. ఈ రోజు వచ్చేసరికి మనకి అందరూ వెయిట్ చేసే ఫెస్టివల్ అండి వినాయక చవితి. సో వినాయక చవితికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు మనకు వచ్చేసరికి వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. చతుర్థి రథం అండ్ ది మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అందరికి వినాయక చవితి. అండ్ నెక్స్ట్ 28 పంచమి చిత్తా నక్షత్రం, గురువారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి భూమి పూజకి అనుకూలంగా ఉంది. అలానే ఈ రోజు ఋషి పంచమి. ఇక నామకరణానికి కూడా 2 ముహూర్తాలు ఉన్నాయండి. నామకరణానికి మార్నింగ్ 7:58కి స్టార్ట్ అయ్యి 12:30 దాకా అనుకూలంగా ఉంది నామకరణానికి. ఇక మరలా 4:58 నుంచి అంటే సాయంత్రం నుంచి 6:52 వరకు అనుకూలంగా ఉంది నామకరణానికి. ఇక 29 చూసుకున్నట్లయితే షష్ఠి స్వాతి నక్షత్రం, శుక్రవారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అలానే ప్రాపర్టీస్ పర్చేస్ చేయాలి అంటే ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది. ఈ రోజు స్కంద షష్ఠి. అండ్ నెక్స్ట్ 30వ తారీఖు చూసుకుంటే సప్తమి విశాఖ నక్షత్రం, ఈ రోజు శనివారం. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి భూమి పూజకి అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు పుబాకార్త. అండ్ నెక్స్ట్ 31 అష్టమి అనురాధ నక్షత్రం, ఈ రోజు ఆదివారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. దుర్గాష్టమి వ్రతం, అలానే మహాలక్ష్మి వ్రతం అండ్ నెక్స్ట్ రాధాష్టమి. మనకి 14వ తారీఖేమో బలరామ జయంతి, 16 కృష్ణాష్టమి, 31 రాధాష్టమి. అండ్ నెక్స్ట్ మనకి వినాయక చవితి ఫెస్టివల్ ఎప్పుడండి 27 వినాయక చవితి ఫెస్టివల్. అండ్ 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం అండ్ 9 రాఖీ పౌర్ణిమ. సో మెయిన్ ఫెస్టివల్స్ అండి. అండ్ 15 మనకి భారత స్వాతంత్ర దినోత్సవం. సో మెయిన్ ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ డేస్ అనేవి మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మన వీడియోలో ఫీడింగ్ మదర్స్ అంటే మెటర్నిటీ వేర్ కానీ ఫీడింగ్ మదర్స్ డ్రెస్సెస్ కానీ కావాలి అన్నా, లేకపోతే మీ రిలేటివ్స్ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి ఆ వీడియోస్ ని వాళ్ళకి షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.